హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా సండే స్పెషల్ బిర్యానీ టమాటా కుర్మా చూపిస్తాను. 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకొని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. హాఫ్ కప్పు నువ్వులు తీసుకున్నానండి కుర్మకు. టమాటా కుర్మా నేను చేసేది. హాఫ్ కప్పు తెల్ల నువ్వులు తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఒక కడాయి తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వాటిని ఆయిల్ వేయలేదు, మంచిగా ఫ్రై అయ్యాక సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు పల్లీలు, హాఫ్ కప్పు కొబ్బరి పౌడరు. పల్లీలు ముందే ఫ్రై చేసి పెట్టుకున్నా, వాటిని అందుకే చూపించలేదు మీకు ఫ్రై చేసింది. ఒక 5 టమాటాలు తీసుకున్నాను. స్పైసెస్ లవంగాలు, ఇలాచి, కొంచెం సాజీరా, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్న ఒక కడాయిలో. కొంచెం ఫ్రై అయ్యాక అవి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి, టమాటా మనం మసాలా వంకాయ కట్ చేసుకున్నట్టు కొంచెం 4 పక్కల కట్ చేయాలండి. సేమ్ మసాలా వంకాయ లాగా కట్ చేసి వేస్తే, టమాటా ముక్కలు అయితే కట్ చేయలేదు నేను. టమాటాలు అలాగే వేసాను. ఒక 6 టమాటాలు తీసుకున్నాను. ఒక పావు కేజీ కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి. అలాగే వేసి కొంచెం సేపు సిమ్లో పెట్టి స్టవ్ మూత పెట్టాలి. మూత పెడితే అది టమాటాలో ఉన్న నీరుతో ఉడికిపోతుందండి. అది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మాత్రం ఒక హాఫ్ స్పూన్ వేసాను నేను. మధ్యాహ్నం కలిపి కొంచెం ఒక స్పూన్ సాల్ట్, అది కుర్మకు సరిపోయిన సాల్ట్ ఇప్పుడే వేయాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసి మూత పెడితే టమాటాలో ఉన్న నీరు వచ్చి మంచిగా ఉడుకుతుందండి. టమాటా ఉడికింది. ఒక స్పూన్ తీసుకోలేదు, ఒక తక్కువ తీసుకున్న స్పూన్కి కారం తీసుకొని కొంచెం పసుపు వేసి కలిపి ఒక్క 1 మినిట్ కలపాలి. కలిపి పల్లీలు, నువ్వులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేయాలండి. వేసి అది కొబ్బరి పౌడరు వేసి కలిపి, మనకు ఎంత క్వాంటిటీ లిక్విడ్ అవసరం ఉంటుందో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడే వేసి ఉడికించాలండి. దీన్ని అడుగు పడుతుంది, మధ్యన కొంచెం కలపాలి. కలిపి మూత పెట్టాలి. వాటర్ అయితే నేను ఒక హాఫ్ గ్లాస్ వేసాను. వాటరు వేసి మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. అది కుర్మా రెడీ అయిందండి. ఆయిల్ మీదికి వచ్చే వరకు ఉడికించాలి. ఆయిల్ అనేది మీదికి వచ్చింది. ఇది బిర్యానీకనే కాదండి, చపాతీకైనా బాగుంటుంది కుర్మా ఇది. మేము రెగ్యులర్గా చేసుకునేది ఇలాగే చేస్తాము. కుర్మా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ చేసుకుందాం. కుర్మా చేసి పెడితే బిర్యానీ కొంచెం వేడివేడిగా తినొచ్చు కదా అని ముందు కుర్మా చేసి బిర్యానీ తర్వాత చేశాను. బిర్యానీలోకి మొగ్గ, లవంగాలు, ఇలాచీలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సాజీరా, పువ్వు, మరాఠీ పువ్వు అన్నీ తీసుకున్న స్పైసెస్. టమాటా, మేమైతే బిర్యానీలో టమాటా వేస్తామండి. ఒక 2 టమాటా, 2 ఆలు, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఒక 2 గ్లాసుల బియ్యంతో చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని, పెద్ద గిన్నెనే తీసుకున్నానండి. తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక కప్పు ఆయిల్ తీసుకొని స్పైసెస్ అన్నీ వేసి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను ఒక స్పూను వేసి, ఆలు, పచ్చిమిర్చి వేయాలి. వేసి అవి కొంచెం ఫ్రై అయినాక టమాటా వేయాలి. టమాటా అయితే చాలామంది వేయరు. మా ఇంట్లో ఎవరు చేసినా టమాటా అయితే వేస్తారండి. ఫస్ట్ నుంచి టమాటా వేసే చేస్తాము. మాకు ఇదే అలవాటు, అందుకే టమాటా వేసాను. మీరు ఇది బిర్యానీ అంటారో పులావ్ అంటారో ఏమంటారో తెలియదు. టమాటా వేసి కొంచెం ఫ్రై అయ్యాక, అది కొంచెం ఉడికినాక వాటర్ వేయాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నా. బాస్మతి బియ్యం తీసుకున్నా. నార్మల్ బియ్యం అయినా సేమ్ క్వాంటిటీ వాటర్ అంతే తీసుకోవాలి. 3 గ్లాసుల వాటర్ తీసుకొని ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసిన. 1 గ్లాస్ బియ్యానికి 1 స్పూన్ సాల్ట్ సరిపోతుంది. అందుకే 2 గ్లాసుల రైస్కి 2 స్పూన్ల సాల్ట్. ఇందులో నేను గరం మసాలా వేసాను. గరం మసాలా అయితే నేను హోమ్మేడ్గా చేసుకుంటాను. ఒకవేళ కావాలి అంటే రెసిపీ చెప్పండి, కామెంట్ చేయండి, అదొక వీడియో చేసి పెడతాను. అన్ని స్పైసెస్ లైట్గా ఫ్రై చేసి మేము పొడి చేసి పెట్టుకుంటాం. ఒక 15 డేస్ వరకు ఉంటుందండి. 1 స్పూన్ వేసాను అది గరం మసాలా అయితే. వేసి అది బాగా మరలాక
సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేయాలి. అయితే నాకైతే సరిపోయింది, అందుకోసమే నేను ఇంకేం మళ్ళీ సాల్ట్ వేయలేదు. బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, నీళ్ళు వడగట్టుకొని బియ్యం వేయాలి. బియ్యం వేసి మూత పెట్టాలండి కలిపి. ఇది బియ్యం వేసాక బాస్మతి బియ్యం కదా, మనం ఎక్కువగా కలపొద్దు. దాన్ని కలిపితే బియ్యం అనేది, అన్నం అనేది విరిగిపోతుంది, ముక్కల్లాగా అయిపోతుంది. అందుకే కలపకుండా ఒకసారి కలిపి మూత పెట్టి మధ్యలో ఒకసారి కలపాలి అంతే. అది మేమైతే బిర్యానీ ఇలా చేస్తాము. మళ్ళీ బిర్యానీలో టమాటా వేస్తారా ఇది అది అనకండి, మేమైతే రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటాము. బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేస్తేనే కదండి ఏదైనా తెలిసేది. ట్రై చేయకుండా అందరూ ఒకేలా అయితే చేయరు కదా, బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి కదా, ఇదొక రకం అనుకోండి. ఈరోజు సండే స్పెషల్ కాబట్టి చాలా బాగుంది బిర్యానీ. సండే స్పెషల్ అని కాదు, మేము ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటాము బిర్యానీ అయితే. వెజిటేబుల్ బిర్యానీ వేరేలా ఉంటుంది, మళ్ళీ ఈ బిర్యానీ వేరేలా ఉంటుంది. అన్ని బిర్యానీలు అయితే ఒకేలా ఉండవు. బిర్యానీ రెడీ అయిపోయింది. టమాటా కుర్మా ఇప్పుడే తిన్నా, టమాటా కుర్మా బిర్యానీతో తిన్నా, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.